अथ मंत्रपाठः अथ मंत्रपाठः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము అష్టాధ్యాయ క్రమ పాఠంలో 4వ అధ్యాయంలో 4వ పాదం చూస్తున్నాము. అందులో నిన్న మనము 129వ సూత్రం వరకు మనం చూసాము. నేను చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? అస్తు. ప్రకృతం అనుసరామః. చూడండి 130వ సూత్రము స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి. ఓజసో హని యత్ ఖౌ, ఓజసో హని యత్ ఖౌ, ఓజసః పంచమే ఓజసః పంచమి విభక్తి ఏకవచనం, అహని సప్తమి విభక్తి ఏకవచనం, యత్ ఖౌ ప్రథమ విభక్తి ద్వివచనం. సమాసః యత్ చ తశ్చ కలిపితే యత్ ఖౌ అయిపోయింది. ఇతరేతర యోగ ద్వంద్వ సమాసః. అనువృత్తి వచ్చేసి మత్వర్తే ఛందసి తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ఓజః ప్రాతిపదికాత్ మత్వర్తే అహని అభిధేయే, మత్వర్తే అహని అభిధేయే, అహని అభిధేయే యత్ ఖౌ ప్రత్యయో భవతః ఛందసి విషయే, ఛందసి విషయే. ఉదాహరణకి ఓజస్సి ఓజస్య మహః, ఓజసీన మహః, ఓజస్య మహః, ఓజసీన మహః. అంటే ఓజస్ సూత్రంలో ఇచ్చారు ఇక్కడ ప్రాతిపదిక, మూల ప్రాతిపదికము. ఓజస్ ప్రాతిపదికం చేత మత్వర్తే, మతుపు యొక్క అర్థంలో అహని అభిధేయే, ఏంటి అహని అంటే దినవాచక శబ్దం అభిధేయాత్మకంగా ఉన్నప్పుడు అహని అభిధేయే యత్ ఖౌ ప్రత్యయౌ, యత్
ఈ రెండు ప్రత్యయాలు వస్తాయి. ఏ అర్థంలో వస్తాయి? ఛందస్సు విషయంలో వస్తాయని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించింది. సో అదేవిధంగా ఓజస్య మహః, ఓజసీన మహః. ఓజస్ ప్రాతిపదికం చేత మనకు మత్తు ప్రత్యయం వస్తుంది. మత్తుగా అనుబంధం లోపం చేస్తే మత్తు మిగులుతుంది. ఓజస్ మత్. సో ఓజస్ మత్. ఓజస్ ఓజస్ ప్రాతిపదికం తీసుకుంటాము. యత్ ప్రత్యయం వచ్చింది, ఓజస్య వస్తుంది. ఓజస్యం. ఎత్ ఖా ప్రత్యయాలు వస్తాయి. ఎత్ వచ్చినప్పుడు యా ఉంది, బాగానే ఉంది. ఓజస్య. ఇక్కడ ఓజస్య శబ్దం అహహ అనేది మనం ఉత్తర పదంగా వాడుకుంటాం అన్నమాట. ఏంటి ఉత్తర పదంగా తీసుకోవాలి. అంటే మామూలుగా పదం వచ్చి అహని అవిధేయాత్మకంగా ఉండాలని చెప్పాం కదా. ఓజహ ప్రాతిపదికం చేత మత్తు పదం వచ్చింది. మత్తు పదం ఎత్ ప్రత్యయం వస్తుంది, ఒకసారి ఖా ప్రత్యయం వస్తుంది అన్నమాట. ఇక్కడ అహని అవిధేయ అంటే అహని శబ్దం అవిధేయాత్మకంగా ఉన్నప్పుడు, దినవాసిక శబ్దము అవిధేయాత్మకంగా ఉన్నప్పుడే మనకు రూపం సిద్ధిస్తుంది. అందుకే ఓజస్ ప్రాతిపదికం చేసి ఎత్తు వస్తుంది. ఎత్తు రాగానే అనుమతి లోపం చేసి యా మిగులుతుంది. ఓజస్య వచ్చిందన్నమాట. ఓజస్య మనం స్థూ తెచ్చుకుంటాం. స్థూ స్థానంలో అతో ప్రక అమ్ చేసుకుని అమ్మ వస్తుంది. అమ్మి పూర్వ కలుపుకుంటే ఓజస్యం వచ్చిందన్నమాట. ఆ ఓజస్యం శబ్దానికి అహా శబ్దం కలిపాడు. పక్కన అహా శబ్దం ఉన్నాడు, అది కలిపితే ఓజస్య మహహ అయిపోయింది. ఓకేనా. అలాగే ఓజస్సీన మహహ ఎప్పుడు ఎప్పుడు ఖా ప్రత్యయం వస్తుందో, ఓజస్సు ప్లస్ ఖా, ఖా స్థానంలో ఈయన ఆదేశం వస్తుంది కదా, ఈయన ఆదేశం వస్తున్నాడ. ఈయన అంటే ఖాలో ఉండే ఆగలిపితే ఈయన పూర్తిగా ఉంటుంది. ఓజస్ ఈయన, అందుకే ఓజస్ సకాల హలంతంగా ఈయన కలిపితే ఓజసీన అలా వస్తుంది. ఓజసీన. తర్వాత సు తెచ్చుకుంటాము. సుస్థానంలో అమ్ము అమిపూర్వ చేస్తే ఓజసీనం. తర్వాత ఆహా శబ్దం అధ్యాహారం చేసుకుంటే ఓజసీన మహహ అలాగ రూపం మనకు సిద్ధిస్తున్నాడు. అహని శబ్దం అవిధేయాత్మకంగా ఉత్తర పదం అది సంధి వలన కలిపి రాయబడింది కాబట్టి మనకు ఒకే పదం కనిపిస్తుంది. కానీ మనం పూర్వపదం మనం తీసుకోవాలి. యత్ ఖా ప్రత్యయం వచ్చినప్పుడు ఈ రకంగా రూపాలు సిద్ధిస్తాయి. నెక్స్ట్ చూడండి, వేషో యశ ఆదేర్ భగాద్యల్. వేషో యశ ఆదేర్ భగాద్యల్ ఇది మనకు సూత్రము. వేషో యశ ఆదేహి పంచమీ విభక్తి ఏకవచనం, భగాత్ పంచమీ విభక్తి ఏకవచనం, యల్ ప్రథమా విభక్తి ఏకవచనము. ఈ రకంగా మూడు ప్రత్యయాలు వచ్చాయి మనకు. మూడు పదాలుగా సూత్రాన్ని విభాగం చేసుకున్నాము. వేషో యశ ఆదేహి పంచమీ విభక్తి ఏకవచనం, భగాత్ పంచమీ విభక్తి ఏకవచనం, యల్ ప్రథమ విభక్తి ఏకవచనము. వేషో యశ ఆదేహి పంచమీ విభక్తి ఏకవచనము, భగాత్ పంచమీ విభక్తి ఏకవచనము, యల్ ప్రథమ విభక్తి ఏకవచనము. ఈ రకంగా ఈ సూత్రాన్ని మూడు పదాలుగా విడగొట్టుకున్నాము. సమాసం వచ్చేసి వేషశ్చ యశశ్చ, ఈ రెండింటిని కలిపితే వేషో యశసి, వేషో యశసి అలా వస్తుంది. వేషశ్చ యశశ్చ వేషో యశసి. వేషో యశసి ఆదౌ యస్య, వేషో యశసి ఆదౌ యస్య, దాన్ని కలిపితే వేషో
వేషో యశశాదిః వేషో యశశాదిః తస్మాత్ వేషో యశశాదేః పంచమి విభక్తి ఏకవచనం. ఇది పంచమి విభక్తి ఏకవచనం రూపం ఎలా ఉందో మనకు ఆ రూపం తీసుకొచ్చామట. వేషశ్చ యశశ్చ వేషో యశసి సమస్త పదం. మళ్ళీ వేషో యశసి ఆదౌ యస్య వేషో యశ శబ్దాలు ఆదిలో ఉన్నాయి, యస్య ఏ శబ్దాలకి అయితే దాన్ని మొత్తాన్ని వేషో యశశాదిః తస్మాత్ వేషో యశశాదేః వేషో యశ వేదో వేషో యశాదేః అలా వస్తుంది. సో ద్వంద్వ గర్భ బహువ్రీహి సమాసః. అనువృత్తి వచ్చేసి మత్వర్తే ఛందసి తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. వేషో యశ ఆదేః భగాంతాత్ ప్రాతిపదికాత్ మత్వర్తే యల్ ప్రత్యయో భవతి ఛందసి విషయే. వేషో యశ ఆదేః భగాంతాత్ ప్రాతిపదికాత్ మత్వర్తే మతుపర్థంలో యల్ ప్రత్యయో భవతి అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం ప్రస్తావించుకుంది. వేషో యశాదేః భగాంతాత్ ప్రాతిపదిక భగాంత ప్రాతిపదిక అంటే ఆ శబ్దాలకు ముందు భగ శబ్ద అంతిమంలో ఉండాలి. అటువంటి ప్రాతిపదికం చిత్ర భగాంతాత్ ప్రాతిపదికాత్ మత్వర్తే మతుపు యొక్క అర్థం ఎల్ ప్రత్యయో భవతి. కానీ ఛందసి విషయమే ఉండాలి. అందుకే వేషో భగో విద్యతే యస్య స వేషో భగ్యః యశో భగ్యః వేషో భగో విద్యతే యస్య స వేషో భగ్యః యశో భగ్యః వేషో భగో విద్యతే యస్య స వేషో భగ్యః యశో భగ్యః. సో భగంత వేషస్ ప్రాతిపదికానికి అంతిమంలో భగ ప్రాతిపదిక ఉందన్నమాట. యశస్ ప్రాతిపదికానికి అంతిమంలో భగ శబ్దం ఉందన్నమాట. అందుకే వేషో భగ ఈ భగాంత ప్రాతిపదికం, అదే యశో భగ భగంత ప్రాతిపదికం. కానీ వేషో భగ యశో భగ ఈ రెండు ప్రాతిపదికముల చేత ఎల్ ప్రతిని తీసుకొస్తామట. ఎల్ తీసుకొస్తే వేషో భగ ఎల్ యశో భగ ఎల్ ఎల్ కనుమతి లేకపోతే యా మిగిలింది. తర్వాత భగలో ఉండేటువంటి ఆకారానికి ఎస్సీ లోపం చేసుకుంటాం. వేషో భగ్ వేషో యగ్ వేషో భగ్ యశో భగ్. తర్వాత ఎల్ ప్రత్యయముకి యా కలిపితే యశో భగ్య వేషో భగ్య అలా వచ్చింది. తర్వాత సు తెచ్చుకుని రుత్తు విసర్గం చేసుకుంటున్నా ఏషో భగ్య యశో భగ్య అనే రూపాలు మనకు సిద్ధిస్తాయన్నమాట. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చెప్పిన సూత్రం ఆచార్య అయితే భగా ప్రాతిపదికానికి వేష గాని యశ గాని ఆదిలో ఉంటే అప్పుడు ఎల్ ప్రత్యయం వస్తుందని. గురువు గారు మ్యూట్ లో ఉన్నారు. భగా అంతిమంలో ఉండాలండి. భగా అంతిమంలో ఉండాలి. భగా అంతిమం ఉండాలి. అదే వేషేమో ఆదిలో ఉండాలి, భగా అంతంలో ఉండాలి. భగా అంతంలో ఉండాలి. వేషో యశో యశ ఆదో ఆదే అంతిమం గురించి చెప్పాడు. అంతిమం భగా ఉండాలని చెప్పాడు.
క్షమ్యతాం జీ ఎక్కడ అయిపోయి నేను పాఠం చెప్పేస్తున్నా మ్యూట్ లో పడిపోయింది చూసుకోలేదు. ఏ భగవాన్ వేషో యశ ఆదేహే భగా ఈ సూత్రంలోనే ఉన్నామండి. ఇక్కడే ఉండిపోయావా? ఆ, మధ్యలో ఆ నేను అర్థంలో ఉన్నాం మహోదయ, అర్థంలో. ఆచాసూత్రం చెప్పేసాను. పూర్వ క్రితమే ఎండింగ్ లో ఉన్నాను. ఓ అబ్బో, ఏ భగవాన్ మధ్యలో మా విద్యార్థులు వస్తుంటారు, అది మాస్టర్ ఇది మాస్టర్ అంటారు, వాళ్ళు అప్పుడు మ్యూట్ లో పెట్టేస్తాను. అది వచ్చినాను కానీ మళ్ళీ అది ఓపెన్ కాలేదు. అస్తు రికార్డింగ్ కూడా కాలేదు కదా. అస్తు పునః పశ్యామః. సో వేషో యశ ఆదిర్ భగాద్యల్. ఇప్పుడు నాగమణి గారు ఫోన్ చేశాక తెలిసిపోయి, లేకపోతే అలాగా చెప్తూ ఉండేవాడిని. నేను ఏంటబ్బా మా ఎప్పుడు ఫోన్ చేసి మధ్యలో ఫోన్ చేసింది ఏదో కారణం ఉండొచ్చు అనుకుని చెప్పాను. మామూలుగా ఎత్తాను ఎవరిది ఫోన్ అంటే ఈ మా కళాశాల సంబంధి తప్పితే. అస్తు వేషో యశ ఆదిర్ భగాద్యల్. వేషో యశ ఆదేహే పంచమీ విభక్తి ఏకవచనం, భగాత్ పంచమీ విభక్తి ఏకవచనం, యల్ ప్రథమా విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి వేషశ్చ యశశ్చ వేషో యశసి. వేషో యశసి. వేషో యశసి ఆదౌ. వేషో వేషస్సు యశస్సి రెండు ఆదిలో ఉండాలి. వేషో యశసి ఆదౌ యస్య కలిపితే వేషో వేషో యశాధి. వేషో యశాధి. తస్మాత్ వేషో యశాదేహి. ఇది ద్వంద్వ గర్భ బహుది సమాసం ఇవ్వబడింది ఇక్కడ. నెక్స్ట్ చూడండి.
అనువృత్తి మనకు మత్వర్తే ఛందసి తద్దితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః వేషో యశ ఆదేహే భగాంతాత్ ప్రాతిపదికాత్ మత్వర్తే యల్ ప్రత్యయో భవతి ఛందసి విషయే. వేషస్ और యశస్ ఆదిలో ఉంటే భగాంత ప్రాతిపదిక అంటే యశస్ పద ఆదిలో ఉన్నప్పుడు ఉత్తర పదంగా భగ శబ్దం ఉండాలి. భగాంతాత్ భగ శబ్దం అంతిమంలో ఉండాలి. ఆ భగ శబ్దానికి ముందే ఉండాలి వేషస్ ప్రాతిపదికం కానీ యశస్ ప్రాతిపదికం, ఈ రెండు ప్రాతిపదికలు ఏదో ఒక ప్రాతిపదిక ఉండాలి. అటువంటి వేషస్సు యశస్సు ఈ రెండు ప్రాతిపదికముల చేత వేషస్సు యశస్సు చేత మనకు మతుపరచని ఎల్ ప్రత్యయం వస్తుంది. అందుకే వేషో యశ ఆదేహే భగాంతాత్ ప్రాతిపదికాత్, వేషో యశ ఆదిలో ఉన్నటువంటి భగాంతాత్ ప్రాతిపదికాత్ మత్వర్తే మతుపరచని ఎల్ ప్రత్యయం వస్తుంది. ఛందసి విషయం అస్తు. వేషో భగో విద్యతే యస్య స వేషో భగ్యః, యశో భగో విద్యతే యస్య స యశో భగ్యః అలా వస్తున్నమాట. అంటే ఇక్కడ వేషస్ ప్రాతిపదికము, వేషస్ కాదు వేషో భగ, డైరెక్ట్ గా మనం తయారు చేసే శబ్దం తీసుకుంటాం. ఆచార్య భగాంత ఇక్కడ వేషస్ అనేది ఉపపదంగా అనుకోకూడదా? వేషో యశ ఇవి ఉపపదాలు అనుకోకూడదా? భగా ప్రాతిపదికానికి ప్రాతిపదికానికి ఉపపదాలు తీసుకోండి. ఇక్కడ ఉపపదం ఉందంటే ఖచ్చితంగా ధాతు ఉంటుంది. ఇక్కడ మనం ధాతు తీసుకో డైరెక్ట్ గా తయారైన శబ్దం తీసుకుంటున్నాం అంట. తీసుకోవచ్చు కానీ భగ శబ్దం తయారు భగాంత ప్రాతిపదిక ఇచ్చారు కాబట్టి భగా శబ్దం డైరెక్ట్ ప్రాతిపదిక తీసుకుంటాం. అంటే సమస్త పదం అది కరెక్టే. వేషస్ యశస్ పూర్వపదంలో ఉన్నటువంటి భజ ధాతు చేత భజ ధాతు భగా శబ్దం తయారైంది ఆస్పత్యం వచ్చి. అలా మనం మూలం ఇంకా ప్రకృతిని ఇంకా విడగొట్టుకుని లోపలికి వెళ్ళిపోతే మనం అదే ఉంటుంది. కానీ ఇక్కడ మనం తయారైన సమస్త పదాన్ని ప్రాతిపదికని తీసుకుంటున్నాం అంట. అందుకే వేషో భగ డైరెక్ట్ తీసుకున్నాం. యశో భగ అంటే వేషో యశ అనే ముందుండాలి, కానీ ఉత్తర పదంలో ఖచ్చితంగా భగ శబ్దం అంతిమంలో ఉండాలి. అటువంటి ప్రాతిపదికం చేత మతుపర్తం చెప్పడంలో ఎల్ ప్రత్యయం వస్తుంది. అంటే మతుపర్తం ఎందుకంటే మతుపర్తంలో మతు ప్రత్యయం రావాలి, కానీ మతుపర్తం ఉంటుంది కానీ ప్రత్యయం ఎల్ వచ్చిందన్నమాట. అది విశేషాలు. అర్థం అదే కానీ ఎల్ ప్రత్యయం ఎల్ కనుమతి లోపం చేస్తే మనకు రూపాలు సిద్ధిస్తాను. అందుకే వేషో భగ యశో భగాకి ఎల్ ప్రత్యయం తీసుకొచ్చాం. ఎల్ కనుమతి లోపం చేసి యా మిగిలింది. యా ప్రత్యయం నిమిత్తం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎనాదేశం ఎస్సి లోపం ప్రాప్తం కాదు. అందుకే వేషో భగ అనే వేషో భగ్ ఎస్సి లోపం చేసుకుంటాం. భగ ప్రాతిపదికం కదా, భగాంత ప్రాతిపదికం. ఎస్సి ఇచ్చే ప్రకారంగా భగ గకారంలో ఉండే అకారం లోపిస్తున్నాం. వేషో భగ అలాగే యశో భగ కదా భగ్ గకార హలంతం వస్తున్నాం రెండిట్లో. తర్వాత యా ప్రత్యయం కాబట్టి వేషో భగ్య యశో భగ్య అంతిమ ప్రాతిపదికం కాబట్టి తెచ్చుకుని ఋతు విషయం చేసుకుంటున్నా భగ్య అనే రూపాయలు మనకి సిద్ధాయి. వేషో భగ్య యశో భగ్య అని చెప్పి అస్తు. యహాస్య అనువృత్తి వేషో యశ ఆదరి భగాత్ ఎల్. భగాత్ ఇంతవరకు మనకు సంపూర్ణ సూత్రానికి సంపూర్ణ పదానికి అనువృత్తి వస్తుంది. చూడండి. ఖ లుప్త ప్రథమాంత నిర్దేశ చ అవ్యయపదం. అనువృత్తి వచ్చేసి వేషశ్చ అనువృత్తి వేషో యశ ఆదరి భగాత్, ఇదంతా అనువృత్తి పదం వచ్చింది ఇక్కడ పైనుంచి. ఛందసి మత్వర్తే తద్దితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అస్తు. వేషో యశ ఆదేహి భగాంతాత్ ప్రాతిపదికాత్ భగాంతాత్ ప్రథమా సమర్థాత్ ప్రాతిపదికాత్ మత్వర్తే ఖః ప్రత్యయో భవతి ఛందసి విషయే. వేషో యశ ఆదేహి వేషో యశ ఆదిలో ఉన్నటువంటి భగాంత ప్రాతిపదికం చేత. ఎటువంటి ప్రాతిపదికం? భగాంత ప్రాతిపదికం ఉండాలి. అది ప్రథమ సమర్థ అంటే ప్రథమ విభక్తి తెచ్చుకునే. ప్రథమ విభక్తి ఏకవచనం ద్వివచనం బహువచనం సు ఔజస్లో ఏదో ఒకటి తెచ్చుకొని ఉండాలి. అటువంటి వేషో యశ ఆదేహి భగాంతాత్ ప్రథమ సమర్థాత్ ప్రాతిపదికాత్ మత్వర్తే మతు యొక్క అర్థంలో ఖః ప్రత్యయో భవతి ఛందసి విషయంలో. ఉదాహరణ వేషో భగీనః
యశో భగీన, యశో భగ ప్రాతిపదికం చేత ఖా ప్రత్యయం తెచ్చుకుంటే ఖా స్థానంలో ఈయన ఆదేశం వస్తుంది. కకారంలో ఉండే ఆవిడ కలిపేస్తాం కాబట్టి ఈయన వేషో భగీన యశో భగీన అనే రూపాలు మనకు వస్తాయి. తర్వాత శృతి తెచ్చుకుని ఋతు విసర్గం చేసుకుంటేనా వేషో భగీన యశో భగీన అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి అన్నమాట. అస్తు నెక్స్ట్ చూడండి. మహోదయ ఇక్కడ భగ అంటే ఫార్చ్యూన్ అని ఇచ్చారు, అంటే భాగ్యం అని. వేషో భగ్య యశో భగ్య యశస్సు బలము బలాన్ని భాగ్యంగా కలిగేవాడు అని అన్ని భాగ్యం కలిగిన అంటే ఎవరి దగ్గర బలం ఉందా బలం భాగ్యం కలిగిన వాడు. బలం భాగ్యంగా యశస్సు భాగ్యంగా కలిగేవాడు అని. జీ ఓకే అండి, ఉండొచ్చు. ఓకే, ఛందస్సు విషయం కదా, అలాగే మనం స్థూలార్థం తీసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే ప్రాతిపదికాలు ఉన్నాయి కాబట్టి ప్రాతిపదిక అర్థం ప్రకారంగా తీసుకోవచ్చు. ప్రతి వేషో భగి అంటే వేషోకి ఏం చెప్పారు, అది యశో భాగ్యం కలిగిన వాడు. వేషో అన్నా కూడా అదేనా, బలము భాగ్యంగా కలిగేవాడు. బలం భాగ్యం కలిగిన వాడు. అస్తు పవర్ జీ ఓకే అండి, అర్థమైంది. నెక్స్ట్ చూడండి, ఖాకి అనువృత్తి వస్తుంది. పై ఖాచా కదా, ఖాకి అనువృత్తి వస్తుంది. అక్కడ చకారం చేత మనం చకారం చేతనే మనము పైనుంచి ఆ ప్రత్యయ అనువృత్తి తెచ్చుకున్నాం. అస్తు అంటే అర్థం తెచ్చుకున్నామట, అంటే భగాంత ప్రాతిపదికం అనుకర్షణ చేసుకున్నాం. అస్తు పూర్వై కృత వినయౌచ, పూర్వై తృతీయ విభక్తి బహువచనం, కృతం ప్రథమ విభక్తి ఏకవచనం, ఇనయౌ ప్రథమ విభక్తి ద్వివచనం, చ అవ్యయపదం. ఈ రెండు ఈ సూత్రాన్ని 4 పదాలు విడగొట్టుకున్నాం మనం. సమాస ఇనయౌ అనే పదాన్ని విడగొట్టుకున్నాం. ఇనయౌ ఇంచ యశ్చ కలిపితే ఈనయౌ, ఇది ద్వంద్వ సమాసం. ఇత్యత్ర ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. అస్తు అనువృత్తి వచ్చేసి ఖ ఛందసి తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ ఇక్కడ సూత్రంలో పూర్వై అని ఇచ్చా కదా తృతీయ బహువచనం, ఆ సామర్థ్యం చేత ఇక్కడ తృతీయ సమర్థం అని తీసుకున్నామట. సూత్రంలో ఇచ్చిన విభక్తి ఆధారంగా చేసుకునే మనం తృతీయ సమర్థాత్ అనే పదం ఇక్కడ ఉపయోగించుకుంటున్నాం. తృతీయ సమర్థాత్ పూర్వ శబ్దాత్ కృతం ఇత్యేతస్మిన్ అర్థే ఇన యా ఇత్యేతౌ ప్రత్యయౌ భవతః ఖచ ఛందసి విషయే. తృతీయ సమర్థవంతమైనటువంటి పూర్వ సూత్రంలో పూర్వై అని చెప్పారు కదా, పూర్వ శబ్దం చేత, పూర్వాన్ని ప్రాతిపదికం చేత, కృతం అంటే చేశాడు ఇలాంటి అర్థంలో, కృతం ఇత్తి ఏతస్మిన్ అర్థే ఈన యా ఇత్యేతో ప్రత్యయో భవతి, 2 ప్రత్యయాలు వస్తాయి. ఖచ అలాగే ఆ చకారం చేత ఖా ప్రత్యయం తెచ్చుకోవచ్చు. ఛందసి విషయాన్ని వేరే విషయమే ఉండాలి. ఉదాహరణ, పూర్వై కృతాః పంథానః తైః పథిభిః. పూర్వై కృతాః పంథానః అంటే పూర్వంలో ఉండే వాళ్ళ ద్వారా చేసినటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో, పూర్వై కృతాః పంథానః తైః పథిభిః, వాళ్ళని ఏమంటామంటే, లేదా వాళ్ళ ద్వారా పథిభి ఆ పథికుల ద్వారా, అంటే పంథానః అంటే ఆ మార్గం చేసినటువంటి పథికుల ద్వారా పంథానః. పూర్వై కృతాః పంథానః అంటే తైః పథిభిః, వాళ్ళని ఏమంటాము పూర్వినై అంటే పూర్వజులు అంటాం కదా మనకు. అలాంటి ఆ పూర్వజులు ఈ మార్గాన్ని తయారు చేశారనే అర్థంలో ఆ సందర్భంలో పూర్వినై లేదా పూర్వ్యై లేదా పూర్వీనై, ఇలా 3 ప్రత్యయాలు వచ్చాయి మనకేంటి. ఎన్ని ప్రత్యయం, ఇనా ప్రత్యయం వచ్చినప్పుడు ఒకటి, యా ప్రత్యయం వచ్చినప్పుడు ఒకటి, చకారం చేత ఖా ప్రత్యయం వచ్చినప్పుడు ఒకటి. అందుకే మనకు 3 రూపాయలు ఇక్కడ కనిపిస్తున్నాయట. చూడండి, పూర్వీనై పూర్వ ప్రాతిపదికం చేత ఇన ప్రత్యయం తెచ్చుకున్నప్పుడు మన ప్రకృతి సూత్రం ప్రకారంగా చేయబడింది అనే అర్థంలో ఇన ప్రత్యయం వచ్చినప్పుడు పూర్వ ఇన, తర్వాత యస్యేతి
పూర్వ ఇన పూర్వినవు కదా. ఈయన. మళ్ళా గురువు గారు మూట్లో పడ్డారండి. ఇక్కడ చూడండి, మనకు ఇన ప్రాతిపదికం వస్తుందని చెప్పాను కదా. పూర్వ ఇన ఎస్ఏది లోపం చేసుకుంటే పూర్వ ఇన్ అంటే పూర్వీణ అయిపోయిన పూర్వీణ తర్వాత ఇక్కడ అట్కుప్వాంగ్ వ్యవాయ ప్రకారంగా మనకు నత్వం వస్తుంది, పూర్వీణ అలా వచ్చింది. తర్వాత ఇక్కడ మనము ప్రాతిపదికం కాబట్టి తదితాంత ప్రత్యయం కాబట్టి తదిత సమాసాశ్చ ప్రకారంగా ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి మనం తృతీయ సమర్థాత్ ప్రాతిపదికం అని చెప్పాం. సారీ, ఇక్కడ ప్రకరణానుగుణంగా ఇక్కడ పూర్వీనై తృతీయ పదం చూపబడింది అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఏం తెచ్చుకుంటాం అంటే కరణంలో ప్రతి తెచ్చుకుంటే తృతీయ విభక్తి బహుశంలో ప్రతి తెచ్చుకుంటాం అంటే టా భ్యాం బిస్ బిస్ ప్రతి తీసుకొస్తాం. పూర్వీణ ప్లస్ బిస్, ఆ బిస స్థానంలో బిస్ అత బిసో ఐస్ అనే సూత్రం ప్రకారం అకారాంతాత్ ప్రాతిపదికాత్ విష స్థానే ఐస్ ఆదేశో భవతి అంటుంది. ఇప్పుడు పూర్విన అంటే ఇన ప్రత్యయం వచ్చినప్పుడు పూర్వ ప్లస్ ఇన ఎస్ఏది లోపం చేసుకుని పూర్విన అలా కలుపుకున్నామట. ఈ పూర్విన నకారంలో ఉండేది అకారం కాబట్టి అకారాంతాత్ ప్రాతిపదికాది, అకారాంత ప్రాతిపదిక పక్కన ఏదైతే ప్రత్యయం ఉందో అకారాంత ప్రాతిపదికాత్ బిసహస్థానే అకారాంతాత్ ప్రాతిపదికాత్ బిసహస్థానే ఐస్ ఆదేశ భవతి. బిస్ తృతీయ విభక్తి బహుశలో టాభ్యాం బిస్ ప్రకారంగా బిస్ తీసుకొచ్చాం కదా, డైరెక్ట్ గా ఆ బిస్ స్థానంలో ఐస్ వచ్చింది అన్నమాట. ఐస్ రాగానే మళ్ళీ వృద్ధి రేచి ప్రకారంగా వృద్ధి ఏకాదశం చేసుకుంటాం. అంటే పూర్వీణ ప్లస్ ఐస్, నకారంలో ఉండే అకారము పక్కన ఐస్ లో ఉండే ఐకారం, ఆ పక్కన ఏ ఎచ్చు ఉంటే ఏ ఓ ఐవులు ఉంటే ఖచ్చితంగా పూర్వ పరస్థాన వృద్ధి ఏకాదశ భవతి. రెండింటి స్థానంలో వృద్ధి ఏకాదశం అంటే ఒకటి ఏకంగా వస్తుంది. అందుకే పూర్వీ నైస్ అయిపోయింది అన్నమాట. పూర్వీ నైస్ అంటే బిస్ లో ఉండే ఆ సకారానికి ఋతు విసర్గం చేసుకుంటేనా పూర్వీ నైహి. అలాగే ఎప్పుడైతే మనం యా ప్రతి తెచ్చుకుంటాము పూర్వ ప్లస్ యా ఎస్ఏది లోపం చేసుకుంటే పూర్వ్య అయిపోయింది. ఇక్కడ సేమ్ అదే విధంగా బహుశలో టాభ్యాం బిస్ ప్రకారం తృతీయ విభక్తి బహుశలో బిస్ వస్తుంది. బిస్ రాగానే పూర్వ్య యా అలా వస్తుంది. పూర్వ్య యా కూడా మనం బిస్ తెచ్చుకుని బిస్ స్థానంలో ఐస్ తెచ్చుకుంటాం. పూర్వ్య ప్లస్ ఐస్, పూర్వ్య ప్లస్ ఐస్. ఈ స్థితిలో ఎస్ ఆద్గుణ అనే వృద్ధి తెచ్చి ప్రకారం వృద్ధి ఏకాదశి చేసుకుంటే పూర్వ్యైస్ అయిపోతుంది. అంతిమ సకాలం ఋతు విసర్గం చేసుకుంటే పూర్వైహి. అలాగే పూర్వీనైహి ఇక్కడ కేవలం ఆ ప్రత్యయం కాబట్టి కాస్త ఈన ఆదేశం వస్తుంది. ఏమొస్తుంది? ఈన కాదు ఈన ఆదేశం వస్తుంది. కాస్తలో ఈన పూర్వ ప్లస్ ఈన ఎస్ఏది లోపం చేసిన పూర్వీణ అయిపోతుంది కలిపోగానే. తర్వాత బిస్ స్థానంలో ఐస్ అథవా బిస్ ఐస్ ప్రకారంగా అప్పుడు పూర్వీ నైస్ అయిపోయింది. తర్వాత తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకుంటే పూర్వీ నై అనే రూపం మనకు సిద్ధిస్తుంది. అది ఇక్కడ ఈ రకంగా తీసుకోవాలి. అస్తు ఇక్కడ కూడా ఐసే కదండి. ఏమని మూడో సిద్ధిలో కూడా ఐసే కదా వచ్చేది. ఐసే అండి. 3 భౌతిక రూపాయలు. పూర్వీ నై పూర్వీణ ప్లస్ ఐస్ పూర్వీ నై రెండు ఒకే విధంగా హ్రస్వదీర్ఘాలు తేడా అంతే. ఒకటో రూపము 3వ రూపం రెండు ఒకే విధంగా ఉన్నాయి. అక్కడ పూర్వీనై ఇక్కడేమో పూర్వీనై మధ్యలో ఉండే కాలం దీర్ఘం వచ్చింది, కాస్త ఈన ఆదేశం వస్తుంది కాబట్టి అక్కడ ఈన అనేది సూత్రంలో ఇచ్చాడు కాబట్టి ఈన ఆదేశం కృతం ఈన యౌచ కృతం ఈన
యౌచ అన్నాం. యా ద్వివచనంలో కాబట్టి కృతమిణ యౌ అని ఇచ్చారు ఇక్కడ. మరి యన యా ఇత్యేతో ప్రత్యయో భవతః ఖాచ అని చెప్పుకున్నాం. ఫస్ట్ బహువచనంలో ఉన్నాయండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చెప్పారు తృతీయ సూత్రంలో ఇచ్చిన తృతీయ విభక్తి ఆధారం చేసుకొని తృతీయ సమర్థ విభక్తి అని తీసుకున్నాం ఇక్కడ. అస్తు. నెక్స్ట్ చూడండి, అద్భిః సంస్కృతం. అద్భిః తృతీయ విభక్తి బహువచనం, సంస్కృతం ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి ఛందసి యత్ తద్ధితాః న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః తృతీయ సమర్థాత్ అప్ ప్రాతిపదికాత్ సంస్కృతం ఇది ఏతస్మిన్ అర్థే యత్ ప్రత్యయో భవతి ఛందసి విషయే. తృతీయ సమర్థవంతమైనటువంటి ప్రాతిపదికం చేత అప్ ప్రాతిపదిక, అప్ అంటే నీళ్ళు, అద్భి అని చెప్పారా, అద్భి శబ్దం ఇక్కడ అపశబ్దం చెప్పారు. అప్ అంటే నీరు, జలము, నీరు. అప్ ప్రాతిపదిక సంస్కృతం ఇది ఏతస్మిన్ అర్థే, సంస్కరించబడింది, ఇలాంటి అర్థం చెప్పడంలో యత్ ప్రత్యయో భవతి, యత్ ప్రత్యయం వస్తుంది. యత్ ప్రత్యయో భవతి ఛందసి విషయ, ఛందసి విషయంలో. అందుకు ఉదాహరణ అప్యం హవిః. ఏంటి? అప్యం హవిః అప ప్రాతిపదికం చేత, సూత్రంలో అద్భి అని చెప్పారా, అప ప్రాతిపదికం చేత సంస్కరించబడింది, సంస్కృతం సంస్కారం చేయబడింది, ఇలాంటి అర్థాన్ని చెప్పడం కొరకు ఏమొచ్చింది, యత్ ప్రత్యయం తీసుకొచ్చాం. అది ఛందసి విషయమై ఉండాలి. కాబట్టి అప్యం హవిః ఛందసి విషయం. ఛందసి అంటే వేద విషయంలో ఉండే మంత్రాంశం అంట, మంత్రం ఒక భాగం. అపి ప్రాతిపదికం చే యత్ ప్రత్యయం వచ్చింది, యత్ కన్నా మొదలు యా మిగులుతుంది. అపి ప్లస్ యా, ఇక్కడ ఎస్ఏ దిశలో చేసుకున్న అప్పు యా కలిపితే అప్పియ. తర్వాత సుస్థానంలో అమ్మో చేసుకుంటే అప్యం వచ్చింది. అప్యం హవిః, అప్యం హవిః, అప్యం హవిః వచ్చిందా? ఇక్కడ హవిః అనే పుల్లింగం కదా, హవిష్ దానికి హవిష్ ప్రాతిపదికం నపుంసకలింగం అనుకోండి. హవిష్ ప్రాతిపదికం హవిః, హవిః హవిం, హవిషి హవీంషి, హవిః హవిషి హవీంషి. ప్రథమ విభక్తి నపుంసకలింగంలో ప్రథమ విభక్తి ఏకవచనం అండి. అస్తు. సో ఇక్కడ అప్యం హవిః అని చెప్పి ఈ రకంగా మనకు రూపం కనిపిస్తుంది. అప్య ప్రాతిపదికం, అప ప్రాతిపదికం చేత యత్ ప్రత్యయం తెచ్చుకుంటేనా అప్య సు అమ్ము అప్యం హవిః అని చెప్పి మనకు ఉదాహరణ స్పష్టంగా కనిపిస్తుంది. అంటే నీటి చేత హవి సంస్కరించబడింది అనే అర్థంలో మనం తీసుకోవచ్చు ఇక్కడ. అస్తు. ఇక్కడ నిర్దేశ కారణం చేత తృతీయ సమర్థ విభక్తి తీసుకోబడిందని చెప్పుకున్నాం. సంస్కృత అర్థమే యత్ ప్రత్యయ హోతాయి, సంస్కరించబడింది అనే అర్థంలో యత్ ప్రత్యయం తీసుకొచ్చాం అక్కడ. అప్పుడు రూపం మనకు అప్యం హవి అనే రూపాలు సిద్ధించాయి. నెక్స్ట్ చూడండి, సహస్రేణ సంమితౌ ఘః. సహస్రేణ తృతీయ విభక్తి ఏకవచనం, సంమితౌ సప్తమి విభక్తి ఏకవచనం, ఘః ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి ఛందసి తద్ధితాః న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః తృతీయ సమర్థాత్ సహస్ర ప్రాతిపదికాత్ సంమితౌ ఇతి ఏతస్మిన్నర్థే ఛందసి విషయే ఘః ప్రత్యయో భవతి. ఛందసి విషయే ఘః ప్రత్యయో భవతి. ఉదాహరణకి సహస్రేణ సంమితః సహస్రయో అగ్నిః, సహస్రేణ సంమితః సహస్రియో అగ్నిః. తృతీయ సమర్థవంతమైనటువంటి సహస్ర ప్రాతిపదికం చేత సంమితౌ ఇది ఏతస్మిన్ అర్థే ఛందసి విషయం ఏంటైనా అప్పుడు ఘః ప్రత్యయం వస్తుంది. సూత్రంలో ఘ శబ్దం విధానం చేయబడినమాట. కానీ ఏది సంమిత అభిధేయాత్మకంగా ఉండాలి. సంమిత అనే అర్థం ఉండాలి. సంమిత అంటే తుల్య, అభిధేయాత్మ అంటే తుల్యత, సమానత, సదృశ్యత, ఇలాంటి అర్థము అభిధేయాత్మకంగా ఉంటే అప్పుడు వేదమంత్రం యొక్క విషయంలో ఇక్కడ ఘ ప్రత్యయం వస్తుంది.
అని చెప్పి ఇక్కడ ఈ సూత్రం ప్రస్తావించింది. అందుకే సహస్రేణ సంహిత అంటే సహస్రానికి తుల్యమైంది, అంటే 1000కి తుల్యమైంది, సదృశ్యమైందని సహస్రియో అగ్ని అంటాం. సహస్రియో అగ్ని అంటే ఈ 1000 సమిధులకు సదృశ్యమైనటువంటిదండి, 1000 యాగాలకు సమానమైందండి, అలాగా 1000 యాగాలకు అనుకూలమైందండి, అంటే 1000కి సమానంగా ఉండదని ఇక్కడ చూసుకుంటూ ఉంటామంట. అందుకే ఇక్కడ మనకు అదే విధంగా ద్వితీయ సమర్థ సహస్ర ప్రాతిపదిక సంహితౌ ఇది ఏతస్మిన్ అర్థే ఛందసి విషయే ఘ ప్రత్యయో భవతి అని చెప్పి చెప్పుకున్నాం. ఉదాహరణకి సహస్ర సంహిత సహస్రియో అగ్ని అనేది మనకు రూపం. సహస్ర ప్రాతిపదికం తీసుకోవాలి కదా, సహస్ర ప్లస్ ఘ ప్రత్యయం, ఘ ప్రత్యయం ఇక్కడ జపం చేస్తే ఇన్ వస్తుందన్నమాట. ఏమొస్తుంది? ఇన్ వస్తుందన్నమాట. సహస్ర ప్లస్ ఆదేశం వస్తుంది కదా, ఈ ఆదేశం, సారీ ఈ ఆదేశం వస్తుంది. సహస్ర ఇయ పూర్తిగా ఉంటుంది. ఎస్ఏతి లోపం చేసి సహస్రలో ఉండే అకారం లోపిస్తుంది. సహస్రీయ తర్వాత సు తెచ్చుకొని ఋత్వ విసర్గం చేసుకుంటే కనుక సహస్రీయ. పక్కన అగ్ని శబ్దం ఉంది కాబట్టి అక్కడ అతోదౌద ప్లుతాద ప్లుతే ఏంగ పదాంతదతి అనే సూత్రానుసారంగా మనకు సంధి చేసుకుంటేనా మనకు ఈ రకంగా సహస్రయో అగ్ని అనే రూపం సిద్ధిస్తున్నమాట. వస్తుంది చూడండి. నెక్స్ట్ సహస్రైన ఘాకి అనువృత్తి వస్తుంది ఇక్కడ. మతౌ సప్తమి విభక్తి ఏకవచనం చ అవ్యయపదం. అనువృత్తి వచ్చేసి సహస్రేణ ఘ ఛందసి తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః అర్థం చూడండి. ప్రథమ సమర్థాత్ సహస్ర ప్రాతిపదిక మత్వర్తే ఘ ప్రత్యయో భవతి. ప్రథమ సమర్థాత్ సహస్ర ప్రాతిపదిక, ప్రథమ సమర్థవంతమైనటువంటి సహస్ర ప్రాతిపదికం చేత పైనుంచి సహస్ర అనే పదానికి అనువృత్తి వస్తుందన్నమాట. ప్రథమ సమర్థవంతమైనటువంటి సహస్ర ప్రాతిపదికం చేత మత్వర్తే మతు యొక్క అర్థంలో ఘ ప్రత్యయో భవతి, ఘ ప్రత్యయం వస్తుంది. ఛందసి విషయం, అది ఛందసి విషయమే ఉండాలి. కాబట్టి ప్రథమ సమర్థవంతమైనటువంటి సహస్ర ప్రాతిపదికం చేత మతు యొక్క అర్థంలో ఘ ప్రత్యయం వస్తుంది, ఛందసి విషయే అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థాన్ని ప్రస్తావించుకున్నాం. ఉదాహరణ కూడా సహస్రమస్య విద్యతే సహస్రీయ. మతౌచ మతు యొక్క అర్థంలో ఘ ప్రత్యయం వస్తుంది చెప్పుకున్నాం. అక్కడ ఏం చెప్పుకున్నాం? సంహిత అర్థం అభిధేయాత్మకంగా ఉండాలి చెప్పాం అక్కడ. కాబట్టి అక్కడ మత్వర్త ఏం చెప్పలేదు, తుల్య సదృశత అభిధేయాత్మకంగా ఉండాలి ముఖ్యంగా. ఇక్కడ మతు యొక్క అర్థం గమ్యమానంగా ఉంటే అప్పుడు ఘ ప్రత్యయం వస్తుంది. మతు యొక్క అర్థం ఉన్నప్పుడు అప్పుడు ఘ ప్రత్యయం వస్తుందన్నమాట. అందుకే సహస్ర ప్రాతిపదికాత్ మత్వర్తే ఘ ప్రత్యయో భవతి ఛందసి విషయ అని చెప్పి ఇక్కడ మనం ప్రస్తావించుకుంటాం. ఉదాహరణకి సహస్రమస్య విద్యతే సహస్ర ప్రాతిపదికం చేత ఘాస్థానం ఈ ఆదేశం వచ్చినప్పుడు ఎస్సీఏతి లోపం చేసుకుని సహస్రీయ సు తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకుని సహస్రీయ అనే రూపం మనకు సిద్ధిస్తుందన్నమాట. ఇక్కడ ప్రథమ సమర్థ సహస్ర ప్రాతిపదికం చేత మత్వర్తే మత్వర్త్ మేభి ఘ ప్రత్యయో ఘ ప్రత్యయం వస్తుంది వేద విషయంలో అని చెప్పుకున్నాం. తదస్యాస్త్యస్మిన్నితి మతు అనే సూత్ర నియమాంశం మతుప్ రావాలి. ప్రథమ సమర్థ కహా హై, ఇక్కడ ప్రథమ సమర్థం వచ్చిందన్నమాట. అందుకే అత్ర యహాబి ప్రథమ సమర్థ లే లియా గయా హై. సూత్రంలో తదస్యాస్మిన్ ప్రథమ సమర్థంతో చెప్పబడింది కాబట్టి అందుకే ఇక్కడ తపః సహస్రాభ్యాం వినీని అనే సూత్రం వచ్చిందన్నమాట. ప్రథమ సమర్థం తీసుకున్నాం కాబట్టి తపః సహస్రాభ్యాం వినీని, వినీ
తప సహస్రాభ్య వినీని అనిచ. ఈ మొత్తం సంపూర్ణ సూత్రం ఇది ఈ రకంగా ఉంటుంది. తపః సహస్రాభ్య వినిని అనిచ. తపః సహస్రాభ్య వినిని అంటే 3 సూత్రాలు ఉన్నాయి. తపః అనేది ఒక సూత్రము, తపః సహస్రాభ్య వినిని ఇదంతా ఒక సూత్రము, అనిచ ఇది ఒక సూత్రం, 2 సూత్రాలు ఉన్నాయన్నమాట. అందుకే ఇక్కడ 5-2 102 5వ అధ్యాయంలో 2వ పాదంలో 102వ సూత్రము 103వ సూత్రం 2 సూత్రాలు తీసుకున్నాం. इन 2 सूत्रों में सहस्र शब्द से मत्वर्त में इन्हीं और अन प्रत्यय कहे हैं. ఈ సూత్రానుసారంగా ఇదే ఈ 2 సూత్రాలు మనకి తప సహస్రాభ్య వినిని అనిచ ఈ 2 సూత్రాలు సహస్ర శబ్దం చేత మతు అర్థంలో ఏంటి మతు అర్థంలో ఇని और अन प्रत्यय कहे जाते हैं. కాబట్టి ఇక్కడ ఈ 2 సూత్రముల ద్వారా మనం సహస్ర శబ్దం చేత మతు పర్థంలో ఇని और अन ప్రత్యయం తీసుకొచ్చాం. ఎందుకంటే ఉనక యహ అపవాదం అన్నమాట, అంటే పై సూత్రానికి ఇది అపవాద సూత్రం అన్నమాట. మతోచ్చ ప్రకారంగా మనం ఇక్కడ విశేషంగా ఘా ప్రత్యయం తీసుకున్నామట. ఫస్ట్ మనకు రూపసిద్ధి సామాన్యంగా ఉంది. ఇందులో సందేహం ఉందా? ఓకే అండి, రూపాలు సామాన్యంగా ఉన్నాయి. సో మనకు ప్రథమ సమర్పణ సహస్ర ప్రారంభం తీసుకున్నట్టు మత్తు పరిస్థితులు ఘా ప్రత్యయం వచ్చేసి తెలిసే విషయం కాబట్టి సహస్రమస్య విద్యతే సహస్రీయ సహస్ర ఘా స్థల ఈయ ఆదేశం వచ్చింది కాబట్టి ఎస్సీ చెల్లిపోయి సహస్రీయ తర్వాత సూచించుకొని ఋత్వ విసర్గం చేసుకుని సహస్రీయ అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఇక్కడ కేవలము తప సహస్రాభ్య విని అంచ ఈ 2 సూత్రం ద్వారా సహస్ర శబ్దించిన మతు పర్థంలో ఇని ప్రత్యయ అనుప్రత్యం చేసుకున్నాము. ఎక్కడైతే ఇని ప్రత్యయం చెప్పుకున్నా అనుప్రత్యం చెప్పుకున్నా దానికి ఇది అపవాదం అన్నమాట. అంటే ఇన్ని కాకుండా అన్ని కాకుండా ఈ సూత్రం ప్రకారంగా ఈ సూత్రం ప్రకారంగా ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే ఘా ప్రత్యయం వచ్చింది. సో ఘా ప్రత్యయం వచ్చింది కాబట్టి ఘాసు ఈయ ఆదేశించిన సహస్రీయ సు విషాదకం చేసుకుని సహస్రీయ అనేది మనకు సిద్ధించిందండి. అస్తు ఈ పాటని ఎక్కడి వరకే అస్తు శాంతి పాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांतिः. सर्वेभ्यो అందరికీ నమస్కారం. నమస్తే మహోదయ. నమస్తే ఆచార్య. నమస్తే సార్.